-1/4 ఇలా యూజ్ చేయాల. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటాలో -1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1/4 ఇలా. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/4x ప్లస్ 1/4 ఇలా అనమాట. సో ఇక్కడ డినామినేటర్లో ఏం లేదంటే 1 అట్లు. సో హ్యావ్ టు టేక్ అఫ్ కోర్స్ ఈజ్ ద రేషనల్ ఫామ్. ఇప్పుడు ఇట్లా ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నట్లయితే దాన్ని రేషనల్ ఫామ్ అంటారు. ఈ రేషనల్ని ఇంటగ్రల్లోకి మార్చాల. సో k ఇంటూ ఇప్పుడు 1కి 4కి ఎల్సిఎం ఏంటంటే 4 ఓన్లీ. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ బై 1 ఇక్కడ వేస్తాను చూడండి. ఎక్స్ స్క్వేర్ బై 1 ఇంటూ నాకు వచ్చిన ఎల్సిఎం ఏంటి 4 1 1s 1 4s 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది 4x స్క్వేర్ ఈజ్ 4x స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏంటి 1/4x ఇంటూ 4 ఇలా 1/4x ఇంటూ 4 గెట్స్ క్యాన్సిల్ 1 ఇంటూ 1 1s 1x ఇది x ప్లస్ నెక్స్ట్ లాస్ట్ టర్మ్ కాన్స్టెంట్ 1/4 ఉంది ఇక్కడ వాల్యూ. So then I have to multiply what we get that LCM. 4 gets cancelled is the 1 plus 1. Ila. So then the required quadratic when k is equals to what the denominator position value 4. When k equals to 4, the required quadratic polynomial is 4x square plus x plus 1. That's all. Aipanana. Ila cheyali. Okay. So if we know that sum of the zeros and the product of the zeros, by using this formula we can find that the required quadratic polynomial. ఇప్పుడు ఏంటి తెలుసుకున్నాము quadratic polynomial తెలిస్తే then we know that how to get the zeros and then how to verify the zeros by using coefficients. Now the second model is if we know that sum of the zeros and product of the zeros, then how to form a quadratic polynomial is the second model. Then we have that another third model. They gave any zeros of the polynomial, not the sum of the zeros or product of the zeros, just they gave zeros. Then how to form a quadratic polynomial, I will explain the third Roman. Next, the third Roman, note it down. Third Roman is the additional one. This additional Roman note chesukovali idi kuda. ఓకే నోట్ ఇట్ డౌన్. థర్డ్ రోమన్ ఏం రాస్తారంటే ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. నోట్ ఇట్ డౌన్. ఫైండ్ ద థర్డ్ రోమన్ ఇది థర్డ్ రోమన్ ఏంటంటే ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ for the zeros alpha and beta. For the zeros alpha comma beta are given in each case. ఓకేనా. ప్రతి సందర్భంలో ఇచ్చాడు. థర్డ్ రోమన్ ఒకటోది ఫస్ట్ వన్ ఏమి ఇచ్చా అంటే ఫస్ట్ వన్ 2, -1 ఇలా ఒకటి ఆల్ఫా ఇంకోటి బీటా. ఇది సెకండ్ వన్ √3, -√3. థర్డ్ వన్ 1/4, -1. ఫోర్త్ వన్ బాగా తరోగా నేర్చుకోవాలి. ఇది బీ అటెన్షన్. ఫోర్త్ క్వశ్చన్ 1/2, 3/2. ఓకే. సో ఇందాక ఏమి ఇచ్చాడంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు నాన్న. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా. సో డైరెక్ట్లీ దే గివ్ వాల్యూస్. If we know that sum of the zeros and product of the zeros, we know the formula how to get the polynomial. K into x square minus alpha plus beta into x plus alpha beta. ఆ ఫార్ములాని యూజ్ చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫామ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏమి ఇచ్చా అంటే డైరెక్ట్లీ దే గివ్ దట్ జీరోస్ ఆల్ఫా అండ్ బీటా. దెన్ వీ హ్యావ్ టు ఫార్మ్ దట్ క్వాడ్రాటిక్ పాలినామిల్. ఓకే. ఫస్ట్ వన్ తీసుకుంటాను చూడండి. సొల్యూషన్ ఇలా
ఇది ఫస్ట్ వన్. given the zeros of a quadratic, ఇట్లా రాయాలి ప్రతి దానికి, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఇవి సమ్ ఆఫ్ ద జీరోస్ కాదు, ఇవి జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒకటి ఆల్ఫా, ఇంతకుముందు అయితే ఇది ఆల్ఫా ప్లస్ బీటా, ఇంకోటి ఆల్ఫా బీటా, సమ్ము ప్రోడక్ట్ రెండు ఒకేసారి ఇచ్చాడు. ఇప్పుడు జనరలీ దే గివ్ దట్ ఇండివిజువల్ జీరోస్ ఈజ్ అ జీరో ఆఫ్ ఏ క్వాడ్రాటిక్, వన్ ఆఫ్ ద జీరోస్ అంటే 2. నెక్స్ట్ బీటా ఏంటి, -1 ఇలా ఇచ్చాడు. ఇండివిజువల్ జీరోస్ ఇస్తే నేను ఎలా కనుక్కోవచ్చు అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ కనుక్కోవాలి. ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇలా కనుక్కోవాలి, ఆల్ఫా ప్లస్ బీటా. ఎందుకంటే నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫామ్ చేయాలంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. So that's why we need to find that alpha plus beta. So what is alpha here? 2 plus of minus beta value -1 ఇలా ఓకేనా. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 2 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే -1, ఇది ప్లస్, ఇది బ్రాకెట్ ఇంటూ ఇది ప్లస్ ఇంటూ -1. ఇప్పుడు ఏమొచ్చాయంటే ఇక్కడ రెండు ఆపోజిట్ సైన్స్ వచ్చాయి, ఒకటి +2 ఒకటి -1. ఇట్లా ఆపోజిట్ సైన్స్ వస్తే సబ్ట్రాక్షన్, 2 లోంచి 1 లెస్ చేస్తే 1. ఇన్ దోస్ 2 వాల్యూస్ గ్రేటర్ వాల్యూ 2, ఇట్ హ్యాస్ అ పాజిటివ్ సైన్ +1. అంటే ఇది ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లంలో అయితే డైరెక్ట్ గా ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఇచ్చేసాడు. ఇప్పుడు ఇండివిజువల్ ఇచ్చాడు కాబట్టి దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ దట్ సమ్ ఆఫ్ ద జీరోస్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇలా కనుక్కోవాలి. ఇది ఆల్ఫా ప్లస్ బీటా, ఇది ఆల్ఫా ప్లస్ బీటా. Then product of the zeros, alpha, beta. Then multiply these two values. This is the pre-done work. Before writing the polynomial, we have to find that sum of the zeros. If they give individual zeros, then we have to find that sum of the zeros and the product of the zeros. Alpha, beta. Okay, alpha, beta. What is alpha, beta? Alpha here 2 into beta value ఏంటి -1 ఇలా. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -2 1s are 2. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఆఫ్టర్ నోయింగ్ దట్ జీరోస్, ఐ మీన్ సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, then the required polynomial, then the quadratic polynomial ఏమని రాయొచ్చు, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇఫ్ దే గివ్ ఎనీ ఇండివిజువల్ రూట్స్, you can find that sum of the zeros and the product of the zeros. After then